అందరికీ వెల్కమ్ టు మినీ మామ్స్ కిచెన్ ఎపిసోడ్ 10. ఈ వీడియోలో దోసకాయ ముక్కల పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా బాండీలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పు, శనగపప్పు వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్స్ ధనియాలు వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత కారానికి సరిపడ పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. వేయించినవన్నీ చల్లారే లోపల దోసకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు రోట్లో రుచికి సరిపడ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ఇందాక వేయించి పక్కన పెట్టినవన్నీ వేసి మెత్తగా నూరాలి. మేము రోట్లో చేస్తున్నాము. రోలు అవైలబుల్గా లేకపోతే గ్రైండర్లో చేసుకోండి. ఇలా మెత్తగా నూరిన తర్వాత నానబెట్టిన చింతపండు రెబ్బల్ని కూడా ఇందులో వేసి మెత్తగా నూరాలి. నెక్స్ట్ ఇందులో వెల్లుల్లిపాయలు వేసి నూరిన తర్వాత ఇందాక కట్ చేసిన దోసకాయ ముక్కలు వేసి కొంచెం కచ్చా పచ్చాగా దంచాలి. మేము రోట్లో చేసాం కాబట్టి దంచాము. గ్రైండర్లో చేస్తే ఆ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని దోసకాయ ముక్కల్లో వేసి కలపడమే, అంతే. ఆయిల్లో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు ప్రిపేర్ చేసుకొని ఆ తాలింపుని ఇందులో వేసి కలపాలి. అంతే, దోసకాయ ముక్కల పచ్చడి రెడీ. ఈ పచ్చడిని ముద్దపప్పు కాంబినేషన్లో అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. Thank you for watching.